ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే యాక్చువల్గా మనము లోకల్గా ఒక మూవీ చేయడమే పెద్ద సమస్యగా ఉంది. అంటే యాక్చువల్గా ఒక ప్రొడ్యూస్ చేయాలంటే నిర్మాతకు ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. అలాంటిది సినిమా అంటే ఎక్కడో హైదరాబాద్లో లేదంటే ఎక్కడ గోదావరి డిస్టిక్ వాళ్ళే ఎక్కువగా తీసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనం కూడా సినిమా చేయొచ్చని ప్రతి లోకల్గా మూవీలు చేస్తున్నారు. చాలామంది వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటి కవులోనే మన హీరో కమ్ ప్రొడ్యూసర్ పార్థగోపాల్ గారు. నేను ఒక 3 సంవత్సరాల కిందట ఒక స్క్రిప్ట్ రాయడం జరిగింది. అది ఫస్ట్ స్టార్టింగ్లో మేము డెకాయిట్ అని స్టార్ట్ చేసాం యాక్చువల్గా. ఒరిజినల్ డెకాయిట్ సినిమా మాది యాక్చువల్గా. డెకాయిట్ అనే యాక్చువల్ మేము టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడము కొద్దిగా డిలే అయినందువల్ల ఆ టైటిల్కు ఇంకా మాకు న్యాయమే జరిగింది. తర్వాత వచ్చేసి మనము డైమండ్ డెకాయిట్గా ఈ పేరు మార్చడం జరిగింది. డైమండ్ డెకాయిట్ అనే మూవీ లోకల్గానే మనం ఒక 2 మంత్స్లో మూవీ చేయడం జరిగింది. దాదాపుగా 60 పైగా లొకేషన్లలో మన కడప జిల్లాలోనే గండికోట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, కమలాపురం సబ్ జైల్లో ఒరిజినల్ జైల్లోనే చేయడం జరిగింది. పర్మిషన్ తీసుకొని ఒక 2 డేస్ మనం అక్కడ పూర్తిగా ఒరిజినల్ జైల్లోనే మనము షూటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కడప సిటీలో చాలా లొకేషన్లలో చేసాం. మన చిన్నచౌక్ అయితేనేమి, ఇక్కడ మన కోటిరెడ్డి సర్కిల్ అయితేనేమి, తర్వాత మరియాపురం దగ్గర అయితేనేమి, బిల్డప్ మొత్తం చుట్టుపక్కల లొకేషన్లలోనే మన కడప జిల్లాలోనే అందమైన లొకేషన్లు ఉన్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి లొకేషన్లు కడపలో ఉన్నాయని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఇంకా యాక్చువల్గా మనకు తమిళనాడు నుంచి, కేరళ నుంచి కానీ, ఇక్కడ మా కర్ణాటక నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ చాలా సినిమాలు జరుగుతున్నాయి ఇప్పటికే. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కడప బార్డర్ దాటకుండా ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే చిత్రీకరించిన మొట్టమొదటి తెలుగు సినిమా. ఇది ఒక సినిమా చరిత్రలోనే కాబట్టి మీరందరూ మన కడప జిల్లాకు మన ఒక ప్రాంతీయ అభిమానంతో మీరందరూ వచ్చినందుకు మా ధన్యవాదాలు.